నమస్కారం అండి. ఈరోజు మనం త్రాటక క్రియ గురించి తెలుసుకుందాం. త్రాటక క్రియ ఇది మనం ధ్యానం చేసేటప్పుడు మన యొక్క దృష్టి మిగతా విషయాలు మనం దేని మీద అయితే ధ్యానం చేస్తున్నామో దాని మీద ఉండేలాగా మిగతా విషయాల మీద దృష్టి పోకుండా, ఆలోచనలు పోకుండా ఉండడానికి ఈ త్రాటక క్రియ చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా రెండు మెట్లు ఉన్నాయి, రెండు స్టెప్స్లో చేయాలి త్రాటక క్రియని. మొట్టమొదటిది బిందు త్రాటకం. గోడ మీద ఒక 4 అడుగుల దూరంలో మన కంటి ఎత్తు కంటే కొంచెం పైభాగంలో ఒక చిన్న బిందువుని, తెల్లటి గోడ అయితే చాలా మంచిది, ఇలా ఒక చిన్న బిందువు చూసారా, అక్కడ గోడ మీద మీకు కనబడుతుందండి చిన్న బిందువు, ఇదిగోండి ఇక్కడ చిన్న బిందువు, దాన్ని పెట్టుకోవాలి. పెట్టుకుని దాని మీదే దృష్టి పెట్టాలి. చూడండి బిందువు ఉంది కదా, అలా కనిపించకుండా ఉంది, దాని మీద దృష్టి పెట్టాలి. దృష్టి పెట్టి ఏకాగ్రంగా కళ్ళు మూయకుండా దాన్నే చూస్తూ ఉండాలి. ఎంతసేపు? 18 నిమిషాలు. 18 నిమిషాలు మించకుండా ఉంటే చాలు. 18 నిమిషాలు చేస్తే ఆప్టిమం. ఈ లోపల కన్నీళ్ళు వచ్చాయనుకోండి, ఎక్కువ కన్నీళ్ళు లోపల వచ్చేస్తే కళ్ళ నుంచి కళ్ళు మూసుకోండి. అలా కాని పక్షంలో 18 నిమిషాల వరకు, 18 నిమిషాలు కూడా కళ్ళనీళ్ళు రాలేదనుకోండి, ఒకవేళ ఏమైనా కంటి ఆరోగ్య సమస్యల వల్ల, అప్పుడు ఇంకా ఆఫ్ చేసేసేయండి. మ్యాక్సిమం 18 నిమిషాలు, సరేనా? దాన్ని చేయడానికి మనం ఏదైనా సుఖాసనం కానీ, పద్మాసనం కానీ, వజ్రాసనం కానీ, సిద్ధాసనం కానీ ఎందులోనైనా కూర్చోవచ్చు. మొదటి మెట్టు, ఇది మొదటి మెట్టు బిందు త్రాటకం. రెండో మెట్టు పేరు దీప త్రాటకం. మన ఇంట్లో దేవుడి దగ్గర దీపాలు వెలిగిస్తాం కదండి, కొవ్వొత్తి వద్దు, దీపాన్ని తీసుకుని ఏదైనా ఆవు నెయ్యి, ఆవ నూనె, లేకపోతే నువ్వుల నూనె, ఇలాంటి శ్రేష్టమైన నూనెలను తీసుకుని దాన్ని దీపం పెట్టి, ఇంకా మీకు మనకి ఎవరికైనా అవకాశం ఉంటే బాదం నూనె, అలా మంచి సువాసన వచ్చి నూనె, శ్రేష్టమైన నూనె తీసుకుని దాన్ని దీపం వెలిగించి ఆ దీపం వైపు తదేక దృష్టితో చూస్తూ ఉంటాం అన్నమాట. ఈ 2 మెట్లు దీనికి బిందు త్రాటకం. ఇప్పుడు ఈ బిందు త్రాటకం చేయడం వల్ల లాభాలు ఏంటంటే, మొట్టమొదటిది ధ్యానం బాగా చేయడానికి ఈ త్రాటక క్రియ చేస్తే, అభ్యసిస్తే ధ్యానం బాగా కుదురుతుంది. అంటే అక్కడ ఏం జరుగుతుంది? ధారణాశక్తి లభిస్తుంది. ధారణాశక్తి అంటే ఇంగ్లీష్లో కాన్సన్ట్రేషన్ పవర్. మనం దేని మీదైనా ఒక వస్తువు మీద మనం తదేకంగా మనం దాని మీదే మిగతా విషయాలు ఆలోచించుకుంటే ఆ ఒక్క విషయం మీదే మనం పూర్తి ఏకాగ్రంగా దృష్టి పెట్టగలం అన్నమాట. అది కాన్సన్ట్రేషన్. ఈ కాన్సన్ట్రేషన్ పెరగడానికి, ధారణాశక్తి పెరగడానికి బిందు త్రాటకం చాలా బాగా ఉపయోగపడుతుంది అన్నమాట. అలాగే బిందు త్రాటకం అయిపోయాక దీప త్రాటకం, అది కూడా మీరు 18 నిమిషాలు చేయొచ్చు. కొన్నాళ్ళు, ఒక వారం రోజులు బిందు త్రాటకం చేయండి ప్రతిరోజు. ప్రిఫరబుల్లీ పొద్దున పూట అయితే చాలా మంచిది. ఆ తర్వాత ఒక వారం రోజులు దీప త్రాటకం చేయండి. తర్వాత ఆల్టర్నేటివ్గా చేసుకున్నా పర్వాలేదు, వారానికి ఒకసారి చేసినా పర్వాలేదు. ధ్యానాభిలాషులందరూ ఈ బిందు త్రాటకాన్ని చేసి ధారణాశక్తిని పెంచుకోవాలి. మనకి అందరికీ తెలుసు కదండి, అష్టాంగ యోగాలో మహర్షి పతంజలి మనకి చెప్పారు, యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన,
సమాధి. ఈ స్టెప్ అంటే అష్టాంగ యోగాలో ఇది 6వ మెట్టు. ఈ త్రాటకం చేస్తే 6వ మెట్టుకి మనం చేరడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. 6వ మెట్టు అంటే ధారణ శక్తిని మనం పెంచుకుని ధ్యానం చేసేటప్పుడు అడ్డంకులు లేకుండా చేయగలం అన్నమాట. సో ధ్యానం చేద్దాం అనుకునే వాళ్ళందరూ కూడా కనీసం వారానికి ఒక్కసారి బిందు త్రాటకం 15 నిమిషాలు చేయండి. ఆ రోజు కానీ లేకపోతే తర్వాత రోజు కానీ ఇంకొక రోజు నెక్స్ట్ డే దీపత్రాటకం ఒక 15 నిమిషాలు చేయండి. ఇప్పుడు బిందు త్రాటకం ఎలా చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. గోడ మీద ఇందాక చెప్పుకున్నాం కదండి, గోడ మీద తెల్లటి గోడ మీద ఎక్కడైనా ఒక బొట్టు కానీ లేకపోతే ఒక చిన్న బిందువు పెడతాం అనమాట. ఇట్లా సరే, ఇక్కడ నా వేలు ఉంది కదా, అక్కడ ఉంది చిన్న బిందువు ఉంది, దాని మీద తదేకంగా కళ్ళు మూయకుండా దృష్టి పెడతాం అంతే. కావాలి అనుకుంటే ఓంకారం కానీ ఏమైనా చెప్పుకోవచ్చు, లేదు అన్న చెప్పకపోయినా పర్వాలేదు, దాని మీద దృష్టి పెట్టుకుంటే చాలు. చూడండి, నేను దాని వైపు తిరిగి బిందువు వైపు తిరిగి ఏదైనా మన ఇష్టం వచ్చిన ముద్ర ఇది తెలుసు కదండి మనకి. ఈ బటన్ వేలు, చూపుడు వేలు, ఆ రెండింటినీ కలిపి ఉంచుతాము చివర్లో. ఇలా కలిపి ఉంచి మిగతా వేళ్ళన్నింటినీ తిన్నగా పెడతాం. చూడండి, బటుకున్న వేలు, చూపుడు వేలు కలిపాను, మిగతా 3 వేలు తిన్నగా పెట్టి మనం మోకాళ్ళ మీద పెట్టుకుంటాం. పెట్టుకుని ఇప్పుడు కళ్ళు మూయకూడదండి. ఈ 18 నిమిషాల్లో కళ్ళు మూయకూడదు. కళ్ళు మాట నీళ్ళు వచ్చేదాకా ఈ క్రియని చేస్తూ ఉండాలి. సరేనా? ప్రయత్నం చేయండి, దీనివల్ల లాభాలు మీకే అర్థమవుతాయి. నేను ఇప్పుడు దీనికి ఓంకారాన్ని జత చేస్తున్నాను. కుండలిని శక్తి జాగృతం చేసే ఓంకారం ఉంది కదండి, దాన్ని జాగృతం చేస్తున్నాను. ఎలాగా? అవి చెప్పడం వల్ల షట్చక్రాలు ప్రేరేపితం అవుతాయి. ఆ నిశ్శబ్దంలో మన సహస్రార చక్రం కూడా ప్రేరేపితం అవుతుంది. ఇది ఇంతకుముందు మనము ఓంకారం వీడియోలో ఈ విషయం మనం చెప్పుకున్నాం. సో ఇప్పుడు బిందు త్రాటకం మొదలు పెడదాం. 18 నిమిషాలు వీడియో చూడాలి లేదు, వీడియోతో పాటు మీరు చేసినా పర్వాలేదు, లేకపోతే వీడియోని ఆఫ్ చేసి మీరు చేసుకున్నా పర్వాలేదు. కళ్ళు మూయకూడదు, తదేక దృష్టితో బిందువుని చూస్తూనే ఉండాలి.
త్రాటక క్రియకి ధ్యానానికి తేడా ఏంటంటే, ధ్యానం చేసేటప్పుడు మనం ఓంకార ధ్యానం అయినా ఏ ధ్యానం చేసినప్పుడైనా మనం కళ్ళు మూసుకు ధ్యానం చేస్తాం. ఇక్కడ కళ్ళు తెరిచి, పూర్తిగా కళ్ళు తెరిచి మనం ఆ బిందువుని లేకపోతే ఆ దీపాన్ని తదేక దృష్టితో ఒకే దృష్టితో చూస్తూ ఉంటున్నాం. అది తేడా. ఇంకొక తేడా ఏంటి, ధ్యానం ఎంతసేపు అయినా చేయొచ్చు, మనకి సమయం ఉన్నంతసేపు చేయొచ్చు మనకి. కానీ త్రాటక క్రియని 18 నిమిషాలకి మించి చేయవద్దు. చీకటి గదిలో చేస్తే చాలా మంచిది. వీడియోలో నేను మీకు ఆ బిందువు కనిపించాలి కాబట్టి, బిందువు కనిపించిన అంత అది కాంతి ఉంటే చాలు. నేను కొంచెం లైటింగ్లో చేస్తున్నాను, లేకపోతే సాధ్యమైనంత చీకటి గదిలో చేస్తే మంచిది. ఊపిరి పీల్చుకుంటున్నాను, నడుము నిలబెట్టాను. కళ్ళు మాత్రం మూయకూడదండి. కళ్ళు తెరిచే ఉంటాయి, బిందువుని చూస్తూనే ఉన్నాయి. కళ్ళలో నీళ్ళు వస్తున్నా సరే బిందువుని చూడడం మాత్రం మానకూడదు. ఓంకారాన్ని ఊపిరి పూర్తిగా పీల్చుకుని మూలాధార చక్రం అంటే గుదస్థానానికి మూత్రస్థానానికి మధ్యలో ఉండే భాగంలో ఎరుపు రంగును ఊహించుకుంటూ అని ఆకారాన్ని చెప్తాం. అలాగే మన మూత్రద్వారానికి వెనుక భాగంలో వెన్నుముక మీద రెండో చక్రం స్వాదిష్టాన చక్రం ఉంటుంది కదా, స్వాదిష్టాన చక్రం దగ్గర కాషాయ రంగు అంటే గంగసింధూరం రంగు అంటాం కదండి, ఆరెంజ్ రంగు, నారింజ రంగును ఊహించుకుంటూ మనం అకారాన్నే చెప్తాం. ఓంకారంలో అకార భాగంలోనే ఉంటాం అన్నమాట. అక్కడ కూడా ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పుడు బొడ్డు వెనకాల భాగంలో వెన్నుముక మీద మూడో శక్తి కేంద్రం, మూడో చక్రం, కుండలిని చక్రం ఉంటుందని ఊహించుకుని పసుపు పచ్చ రంగు ఎల్లో కలర్ని కాంతిని అక్కడ ఆ ప్రాంతంలో ఊహించుకుని వెన్నుముక మీద మనం ఊకారంని చెప్తాం. ఎలాగా? మొదట అకారంలో మూలాధార చక్రాన్ని
దగ్గర నుంచి మొదలుపెట్టి స్వాధిష్టాన చక్రం రెండో చక్రం దగ్గర, అక్కడ మూలాధారం చక్రం దగ్గర ఎరుపు రంగు ఊహించుకుని కొంచెం పైకి స్వాధిష్టాన చక్రం దగ్గరికి వచ్చేసరికి శక్తి పైకి అంటే పెడుతున్నట్టుగా ఊహించుకుని అక్కడ నారింజ రంగు ఊహించుకుంటాం. ఇంకా మన శరీరంలోంచి కుండలిని మాత, కుండలిని సర్పం మెల్లిగా పైకి వెన్నుముకలోంచి పైకి పాకుతున్నట్టుగా ఊహించుకుని బొడ్డు వెనకాల భాగానికి వచ్చేసరికి అక్కడ పసుపు రంగులోకి మారుతున్నట్టుగా ఊహించుకుని, అంటే అలా ఫ్లో అనమాట. ఫ్లో ఒక ఫ్లూయిడ్, ఒక పాము అంటే పరిగి పాకుతూ ఉంటుంది కదండి, అలా పాకుతున్నట్టుగా ఒక ఫ్లూయిడ్ పాకుతున్నట్టు, అంటే ఒక నీటి ధార పాకుతున్నట్టు పైకి పాకుతున్నట్టుగా ఊహించుకుని అలాగే అదే విధంగా అదే ప్రవాహం అనండి, ఒక పాము అనండి, గాలి అనండి, ఏదైనా సరే ఇంకా అలా మెల్లిగా వెన్నుముకలో అలా పైకి పాకుతున్నట్టుగా మనం కుండలిని శక్తి, కుండలిని మాత పైకి అలా పాకుతున్నట్టుగా ఊహించుకుని గుండె వెనకాల భాగం అంటే అనాహత చక్రం అని ఉంటుంది. ఆకుపచ్చ రంగుని అక్కడ ఊహించుకోవాలి. ఆకుపచ్చ రంగుని ఊహించుకుని అక్కడ కూడా ఉకారమే నడుస్తూ ఉంటుంది అన్నమాట. ఎలాగా ఇప్పుడు మూలాధార చక్రం దగ్గర అకారం చెప్తున్నాం అని, స్వాధిష్టాన చక్రం నారింజ రంగు అక్కడ కూడా ఆకారమే వస్తుంది. మెల్లిగా పెదవులను ఓ షేప్లో పెట్టేసరికి ఊ అనే శబ్దం వస్తుంది. ఎక్కడ మణిపూర్వ చక్రం బొడ్డు వెనకాల భాగంలో పసుపచ్చ రంగు ఊహించుకుంటున్నాము. ఇప్పుడు గుండెల వెనకాల భాగం దగ్గరికి ఉకారంలోనే ఆకుపచ్చ రంగును ఊహించుకుంటున్నాం అనాహత చక్రం దగ్గర. అదే ప్రవాహం ముందుకు అలా పైకి సాగుతూ ఉంటుందన్నమాట. ఊహించుకోవాలి. ఇది కొంచెం కష్టమైంది, కానీ సాధన చేస్తే వస్తుంది. ఉకారాన్ని ఊహించుకుంటూ మళ్ళీ చేస్తానండి. ఇప్పుడు అదే ప్రవాహం, అదే శక్తి ప్రవాహం ఏదైతే గాలి ప్రవాహం లేకపోతే సర్పం, కుండలిని మాత సర్పం అలా పైకి వెన్నెముకలోంచి మెల్లిగా పైకి పెడుతుంది, సుషుమ్నా నాడి ద్వారా పైకి పెడుతున్నట్టుగా ఊహించుకుని వెన్నుముక భాగంలోకి వచ్చేసరికి నీలం రంగు అంటే నీళ్ళ రంగు కానీ ఆకాశం రంగు కానీ ఊహించుకుని పెదవులను మూసి మకారం చెప్తాను అనమాట. చూడండి, నేను చెప్తాను. అన్నప్పుడు మూలాధారం స్వాధిష్టానం, అక్కడ శక్తి ఎనర్జీ పైకి ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకుని అక్కడి నుంచి స్వాధిష్టానం దగ్గర అకారం వస్తుంది. తర్వాత మణిపూరక చక్రం కొంచెం పై భాగంలో గుండె వెనకాల భాగంలో, ఇది అనాహత చక్రం ఇక్కడ ఉకారం చెప్తూ ఉంటాం. ఓంకారంలో ఉకార భాగాన్ని. విశుద్ధి చక్రం
గొంతుక వెనకాల భాగంలో మెడ పై వెనుముక పై పూస అంటే మెడ వెనకాలకు వస్తుంది. ఆ భాగంలో ఆ నీలం రంగు ఊహించుకుని పెదవులు మూసేస్తాం అనమాట. పెదవులు మూసి అని శబ్దం చేస్తుంటాం. అలాగే ఇప్పుడు చూడండి, చెప్తాను, ఓంకారం చెప్తాం. ఊపిరి పీల్చుకుని అకారం అంటే మూలాధారం దగ్గర మొదలు పెడుతున్నాం. ఆ అలాగే కుండలిని మాతా శక్తి అలా పైకి ప్రవహిస్తుంది అనుకోవాలి. ఇప్పుడు కొంచెం మార్గం మార్చుకుని కొంచెం ముందుకి అంటే మన కుండలిని మాత మన బ్రుకిటి స్థానం పై భాగంలోకి వస్తున్నట్టుగా ఉంచుకుని బ్రుకిటి స్థానం దగ్గర అది మన ఆజ్ఞాచక్రంలోకి శక్తి ప్రవహిస్తున్నట్టుగా ఊహించుకుని మకారాన్ని చెప్తూ ఉంటాం. మకారంతో మనం ఓంకారాన్ని ముగిస్తాం అన్నమాట. ఆజ్ఞాచక్రం మీద దృష్టి పెట్టి, ఆజ్ఞాచక్రం నుండి బ్రూక్టి స్థానం అంటే రెండు కనుబొమ్మలు కలవడానికి కలిసి ప్రాంతం ఉంది కదా, కళ్ళ మధ్య భాగంలో అంటే ఇక్కడ వస్తాయి. ఈ భాగంలో దృష్టి పెట్టి మెల్లిగా అనే ఓంకారాన్ని ముగిస్తాం అన్నమాట. సో అకారం చెప్పినప్పుడు మూలాధార స్వాదిష్టాన చక్రాలు, ఉకారం చెప్పినప్పుడు అనాహత చక్రాలు, మకారం చెప్పినప్పుడు మన విశుద్ధి ఆజ్ఞా చక్రాలు ప్రేరేపితం అవుతాయి. అంటే అక్కడ శక్తి ప్రవాహం మెల్లిగా పెరుగుతూ ఉంటుంది అనమాట. అవి అంటే అక్కడ శక్తి తక్కువ ఉందనుకోండి, వాటిని ఎక్కువ చేస్తుంది. మరి ఎక్కువ శక్తి ఉందనుకోండి ఒకవేళ ఎవరికైనా, దాన్ని తక్కువ చేస్తుంది. బ్యాలెన్స్ అంటే అన్ని చక్రాలు బ్యాలెన్స్గా ఉంటాయి అన్నమాట. అప్పుడు ఎవరికైతే అన్ని చక్రాలు, ఈ షట్ చక్రాలు బ్యాలెన్స్గా ఉంటాయో వాళ్ళకి ఆరోగ్యం చాలా బాగుంటుంది అనమాట. ఈ ఓంకారం చెప్పడం అయిపోయాక నిశ్శబ్దం ఉంటుంది కదండి, కాసేపు అలా ఇంకేం చెప్పకుండా అలా ఉండిపోవాలన్నమాట. శూన్యకం. ఆ శూన్యకంలో మన యొక్క సైలెన్స్, నిశ్శబ్దంలో సహస్రార చక్రం ఏదైతే ఈ మాడు స్థానం ఉంటుంది కదా, మాడు బ్రహ్మరంధ్రం నుంచి కొంచెం ఒక అంగుళం దూరంలో ఈ భాగంలో ఉంటుంది అన్నమాట. అక్కడ ఆ చక్రం వికసిస్తుంది అన్నమాట ఈ నిశ్శబ్దం వల్ల. ఎవరికైతే ఈ సహస్రార చక్రం వికసించిందో వాళ్ళకి శరీరంలో గ్లో, ఆరోగ్యంతో కొందరు చూస్తారే మీకు చూడగానే కాంతివంతంగా కనబడతారు, అలాంటి గ్లో బాగా ఉంటుంది. వాళ్ళకి చుట్టుపక్కల వాళ్ళతోటి సంబంధ బాంధవ్యాలు కూడా చాలా బాగుంటాయి అన్నమాట. అంటే అందరూ కూడా వీళ్ళని మెచ్చుకుంటూ ఉంటారు, వీళ్ళు కూడా అందరితోటి స్నేహంగా ఉంటారు, అందరూ వీళ్ళని గౌరవిస్తారు, అలా అన్నమాట. అందువల్ల మనకి మనం ఒక మనిషిలా జీవించాలి అంటే మనలో ఉన్న కుండలిని చక్రాలన్నీ సమానంగా, ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా ఇది శక్తి బ్యాలెన్స్డ్గా ఉంటే మనం ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, ఆనందంగా అందరితో పాటు అభివృద్ధి చెందగలం కదండి. సో ఇంకొక 3 సార్లు మొత్తం దృష్టి ఈ చక్రాల మీద పెట్టి, కళ్ళు మాత్రం ఇప్పటివరకు మూయలేదు నేను, మీరు కూడా మూసి ఉండరని ఆశిస్తున్నాను. కళ్ళనీళ్ళు వస్తే మూసేసుకోండి, కళ్ళనీళ్ళు బొట కారుతున్నాయి అనుకోండి, కళ్ళమాట మూసేయండి. అలా కాకుండా ఇంకా 18 నిమిషాల వరకు ఆగచ్చు. 18 నిమిషాలకి మీరు మీ అలారం పెట్టుకోండి, లేకపోతే టైమర్ పెట్టుకుని 18 నిమిషాలు టార్గెట్ అనమాట. 18 నిమిషాలు అయిపోతే ఇంకా మెల్లిగా
ఇది ఎలా మూయాలో కళ్ళు చెప్తాను నేను, అలా మూసుకుందాం. 3 సార్లు ఓంకారం చెప్పి ఇప్పుడు ఆఫ్ చేద్దాం. ఊపిరి పీల్చుకుంటున్నాం, నడుము నిలబెట్టాం, మన ఇష్టం వచ్చిన ఆసనంలో కూర్చుని ఉన్నాం కదండి. కళ్ళమాడి నీళ్ళు వస్తున్నప్పుడు చక్రం మసకగా కనపడుతుంది, అయినా సరే కళ్ళు మూయకూడదు. కళ్ళు మండుతుంటాయి, అయినా సరే మూయకూడదు. దీన్నే హఠయోగం అంటారు. హఠం అంటే మొండి చేయడం, మొండితనం ఉండాలి. కొంచెం ఆరోగ్యం బాగుపడాలంటే కొంచెం మొండితనం తప్పదు. కొంచెం కష్టపడి, కొంచెం సాధన బాగా కష్టపడి చేస్తే ఫలితాలు చాలా బాగుంటాయి. అలారం మీరు పెట్టుకున్న టైమర్ కానీ అలారం కానీ 18 నిమిషాలు అయిపోయాక మోగితే వెంటనే మెల్లిగా కళ్ళు మూసుకోండి. కన్నీళ్ళు బొటా కిందకి కారుతూ ఉంటాయి, పట్టించుకోకర్లేదు. ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా కన్నీళ్ళు కారడం ఉంది. సో కారితే కారాయి, కొంచెంసేపు పోయాక తుడి చేసుకుందాము. అలాగే కొన్ని క్షణాలు ఆగి మెల్లిగా 2 చేతుల్ని రఫ్ చేసుకుని, అంటే ఇలా పాముకు 2 చేతులు ఇలా పాముకు మూసి ఉన్న కళ్ళ మీద మనం పెట్టుకోవాలి. పెట్టుకుని మెల్లిగా ప్రెస్ నొక్కేసుకోకుండా మెల్లిగా పెట్టుకుని మొహం అంతటిని ఒకసారి తడుపుకుని కన్నీటిని అలా ఆ చేతులతో తుడి చేసుకుని నవ్వుతూ పరమాత్ముడికి ఒక నమస్కారంతో కళ్ళు తెరవాలి. త్రాటక క్రియ వల్ల లాభాలు: కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, అంటే ధారణా శక్తి, అంటే ఏకాగ్రత పెరుగుతుంది. అలాగే మనకి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. కంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇవి కొన్ని లాభాలు మాత్రమే, అనేక. ఒక క్రియ, ఒక ప్రక్రియ వల్ల చాలా లాభాలు ఉంటాయండి. కానీ ముఖ్యమైన లాభాల్లో ఇవి కొన్ని. సాధన చేద్దాం, ఆహ్లాదంగా, ఆనందంగా జీవిద్దాం. నమస్తే.